బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు ఐపీఎస్లపై వేటు పడింది. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక మలుపుకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, అలాగే క్రాంతి రాణా, విశాల్ గున్నీలపై వేటు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాసేపటి క్రితమే ఐపీఎస్ల సస్పెన్షన్కు సంబంధించి ఫైల్ మీద సంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. డీజీపీ నివేదిక ఆధారంగా ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. జీవో నెంబర్లు 1590, 1590, 1591, 1592 విడుదల చేసింది ప్రభుత్వం. ఇప్పటికే సిఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులపై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారంటూ నటి జత్వానీ ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో పాటు ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ప్రధానంగా ఫిర్యాదు చేశారు జత్వానీ. ఆ ఫిర్యాదు కాపీని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒకసారి ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేద్దాం. It has come to my knowledge that at the instance of then intelligence DG Mr. Sita Ramanjaneyulu, an operation was carried out by then CP Vijayawada Mr. Kranti Rana Tata and the then DCP Mr. Vishal Gunni. Have also learned that Mr. Gunni was deputed to Mumbai to know of my అంశాన్ని ప్రస్తావిస్తూ మొత్తంగా అయితే మాత్రం కాపీని మీరు చూస్తున్నారు. ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి జత్వానీ కేసుకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్లపై వేటు వేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ముఖ్యంగా ఎప్పుడు ఏ అంశాలను ఇక్కడ ప్రాతిపదిక తీసుకుంది? కేవలం కంప్లైంట్కి సంబంధించి మాత్రమే బేస్ చేసుకుని ఇన్ఫాక్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకుందా, లేకపోతే ఇంకా ఎటువంటి అంశాలు, ఈ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి, ఏ అంశాలకు సంబంధించి? ఎందుకంటే ఒక కంప్లైంట్ వచ్చినంత మాత్రాన వెంటనే వేటు వేసే అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం ప్రభుత్వం వీళ్ళ ముగ్గురు మీద కూడా యాక్షన్ తీసుకుంది, చర్యలు తీసుకుంది. ఎటువంటి అంశాలు విచారణ వెలుగులోకి వచ్చాయి? ముఖ్యంగా అధికారులకు సంబంధించి ఏమంటున్నారు? అంటే పూర్తిగా కాదంబరి జత్వానీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా దాదాపు 15-20 రోజులుగా విచారణ చేస్తున్నారు. విచారణ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాతే ఇప్పుడు సస్పెన్షన్ వేట్ అనేది వేసినట్టుగా తెలుస్తుంది. డీజీపీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దీని మీద ఫైల్ మీద సంతకం చేసినట్టు తెలుస్తుంది. ముగ్గురు ఐపీఎస్ మీద వేటు ఖరారైంది. రేపు లేదా రేపు ఉదయం సంబంధించి జీవో విడుదలయ్యే అవకాశం కనబడుతుంది. వాస్తవంగా మీరు కంప్లైంట్ కాపీలో కానీ స్వయంగా కాదంబరి జత్వానీ తను మీడియా ముందుకు వచ్చినప్పుడు వీళ్ళ ముగ్గురు పేర్లు, సీతారామన్జీలతో పాటు విశాల్ గున్ని, కాంతిరాణ టాటా, వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా చెప్పింది. అంతేకాదు అప్పుడు డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గున్ని స్వయంగా ముంబై వచ్చారు, తను తీసుకెళ్ళడానికి తన సిబ్బందితో విశాల్ గున్ని కూడా వచ్చారంటూ తను ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొంది. అదేవిధంగా మీడియా ముందుకు వచ్చిన మాట్లాడిన సందర్భం కూడా ఈ అంశాన్ని లేవనెత్తింది. ఈ నేపథ్యంలో వాళ్ళ ముగ్గురు చుట్టూనే విచారణ ఎక్కువ చేశారు. విచారణ చేసిన తర్వాత వీళ్ళ ముగ్గురి పాత్ర ఉంది, వీళ్ళ ముగ్గురే ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. సిఎస్ ఇంజనీర్లు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు ఆయన పైనుండి ఆదేశాలు ఇవ్వడం, తర్వాత ఇక్కడ కాంతిరాణ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, దానికి విశాల్ గున్ని సహకరించారు. ఈ ముగ్గురు చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. వీళ్ళ కింద పనిచేస్తున్నటువంటి ఆల్రెడీ ఏసీపీ హనుమంతరావు, అదేవిధంగా ముత్యాల సత్యనారాయణ సిఐ, మాజీ ఇంతకుముందు ఇబ్రహీంపట్నం సిఐగా పనిచేసిన సత్యనారాయణ కూడా సస్పెండ్ చేశారు ఇప్పటికే. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఐపీఎస్ కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కేసుకు సంబంధించి జత్వానీ విజయవాడలో ఉంటూ 15 రోజులుగా ఈ కేసులో పోరాడుతూ ఉంది. అటు విజయవాడ సిపిని కలవడం, ప్రత్యేక అధికారికి నియమించినటువంటి ప్రశాంతి రాయ్ని కూడా కలవడం, వాళ్ళకి సమాచారం, ఆ రోజు అప్పుడు ఏం జరిగిందనే పూర్తి వివరాలు కూడా ప్రభుత్వానికి అటు పోలీసులు కూడా ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా సహకరించి మొత్తం ఆధారాలు కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ముంబై పోలీసుల దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకుని అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రమే, పూర్తి విచారణ చేసిన తర్వాత మాత్రమే వీళ్ళ ముగ్గురు హస్తం ఉంది. ఈ కేసులో వీళ్ళ ముగ్గురే కీలకంగా వ్యవహరించారని నిర్ధారించుకున్న తర్వాత ఒక నివేదిక సిద్ధం చేసిన తర్వాతే సస్పెన్షన్ వేట్ అనేది పడినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ ముగ్గురికి కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వీళ్ళ ముగ్గురికి అంటే ఇంతకుముందే ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఇంటెలిజెన్స్ డీజీగా తప్పించింది. అప్పటి నుంచి ఆయన ఖాళీగా ఉన్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు. విశాల్ గున్నికి కానీ కాంతిరాణ టాటా కానీ వీళ్ళ ముగ్గురికి పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ ఆఫీస్ కి సరెండర్ చేసిన నేపథ్యంలో వీళ్ళ ముగ్గురు ప్రస్తుతం పోస్టింగ్ లేదు. కానీ ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి సంబంధించిన విషయంలో వెయిట్ వేయడంతో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. క్యాట్ని ఏమైనా ఆశ్రయిస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మరోవైపు కాదంబరి జత్వానీ మాత్రం తాను చేసిన పోరాటం ఫలించింది, ప్రభుత్వానికి కూడా ఆమె కృతజ్ఞతలు జరుపుతుంది. ఏదేమైనప్పటికీ వరుసగా ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ వైపు
పూర్తిగా వేటుపడింది కాబట్టి నెక్స్ట్ పొలిటీషియన్స్ ఎవరున్నారు అనే దానిపైన ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం కనబడుతుంది. పోలీసులు కూడా పైన రాజకీయ నాయకులు చెప్తేనే ఈ తతంగం అంతా నడిపారనేది విచారణలో తేటతెల్లమైంది. కాబట్టి వీళ్ళ వెనకున్న పొలిటీషియన్స్ ఎవరి నుండి ఆదేశాలు వచ్చాయి, పిఎస్ఆర్ ఆంజనేయులకి, కాంతిరాణ టాటాకి, డీసీపీ విశాల్ గున్నీకి, వీళ్ళ ముగ్గురికి ఏ రాజకీయ నాయకుడు ఆదేశాలు ఇచ్చి కథంతా నడిపించారనే దానిపైన కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ విచారణ అయిన తర్వాత దాని మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి వీళ్ళ ముగ్గురు మీద అయితే ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి కావచ్చు అయితే ఇచ్చిన కంప్లైంట్ ని బేస్ చేసుకుని విచారణ చేసిన నేపథ్యంలో వీళ్ళ రోల్ ఉందంటూ కూడా భావించిన తర్వాత సస్పెన్షన్ కి వెళ్ళిన పరిస్థితి, లేకపోతే కేవలం ఆరోపణ నేపథ్యంలోనే సస్పెన్షన్ వేశారా? ఇదొక క్వశ్చన్. కంటిన్యూ టు దిస్. ఇప్పుడు వీళ్ళ ఎంక్వైరీ ఇంకా కొనసాగే అవకాశం ఉందా? మీరందరూ రాజకీయ నాయకులకు సంబంధించి ఒక పాయింట్ని టచ్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కనుక ఇంకా కాస్త ముందుకు వెళితే ఆ రాజకీయ నాయకులు కావచ్చు ఇతర అంశాలకు సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు టర్న్ తీసుకునే అవకాశం ఉందా? అంటే మొదటిది పూర్తి విచారణ చేసిన తర్వాత మాత్రమే వీళ్ళ మీద చర్యలు తీసుకున్నారు, వేట్ అనేది వేస్తారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా అటు పిఎస్ఆర్ ఆంజనేయులు చాలా సీనియర్ ఐపీఎస్ అధికారి, అదేవిధంగా కాంతిరాణ టాటా కూడా సీనియర్ ఐపీఎస్ అధికారి. వీళ్ళకి సంబంధించిన విషయంలో కేవలం ఆరోపణల మీద బేస్ చేసుకుని సస్పెన్షన్ వేట్ అనేది వేసే అవకాశమే లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో విచారణ చేయకుండా ఆధారాలు లేకుండా సస్పెన్షన్ వేటు వేస్తే వాళ్ళు తిరిగి కోర్టులో లేకపోతే క్యాట్ను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పూర్తి ఆధారాలు ఆ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని వీళ్ళు ముంబై వెళ్ళడం, ముంబైలో ఏం జరిగింది, ఆ 15 రోజుల పాటు ఇవిని నిర్బంధించి ఏం చేశారు, కుక్కల విద్యాసాగర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు నిజమైన ఫిర్యాదా లేకపోతే ఫేక్ ఫిర్యాదు, ఇవన్నీ కోణాల్లో విచారణ చేసిన తర్వాత మాత్రమే ముందు కింద ఉన్నటువంటి సిఐని ఏసీపీ సస్పెండ్ చేశారు. తర్వాత వీళ్ళ పైన నడిపించినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరాణ వీళ్ళ ముగ్గురిని పూర్తి స్థాయిలో విచారణలో వీళ్ళ పాత్ర ఉంది కాబట్టి నిర్ధారించుకున్న తర్వాతే వేటు అనేది పడిందని తెలుస్తుంది. ఇక రెండో అంశానికి సంబంధించి రాజకీయ నాయకులకు పాత్ర ఖచ్చితంగా ఉందనేది పోలీసు వర్గాల నుండి వస్తున్న సమాచారం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో పైనుండి పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పకపోతే వీళ్ళు అసలు ఈ కేసును టేకప్ చేసే వాళ్లే కాదు. పైగా కంప్లైంట్ ఇచ్చింది వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్. అంతకుముందు ఆయన 2014లో పెనమలూరు నుండి వైసీపీ నుండి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేశారు. కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉందనేది పోలీసులు కూడా నిర్ధారిస్తున్నారు. కాకపోతే ముందు వీళ్ళ సంబంధించిన విచారణ పూర్తి చేసి వీళ్ళ మీద వేటు అయితే పడింది. నెక్స్ట్ ఫర్దర్ గా పొలిటీషియన్ సంబంధించిన విచారణ సాగుతుంది. తర్వాత దాని మీద కూడా డీజీపీ నివేదిక ఇస్తారు. తర్వాత ప్రభుత్వం దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సచిన్. రైట్ రాజేష్, ప్రస్తుతం వీళ్ళ ముగ్గురికి సంబంధించి అంటే ఈ సస్పెన్షన్ ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతోంది? ముఖ్యంగా లీగల్గా వీళ్ళు ముందుకు వెళ్లేందుకు ఏమైనా ప్రయత్నాలు స్టార్ట్ చేశారా, లేకపోతే ఇన్ఫాక్ట్ చర్చించుకున్న తర్వాత ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? డిపార్ట్మెంట్లో కావచ్చు లేకపోతే వాళ్ళ సన్నిహితులు కావచ్చు డిస్కషన్ జరుగుతున్న అంశానికి సంబంధించి రాజేష్? వాస్తవంగా కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో వైసీపీతో అంటకాగినటువంటి వైసీపీతో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద ఫోకస్ చేశారు. ఫోకస్ చేయడంతో పాటు వీళ్ళు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేక అంశాల్లో వీళ్ళ ముగ్గురు పాత్ర ఉంది. వీళ్ళ ముగ్గురికి అందుకే పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం పక్కన పెట్టింది. అయితే ప్రస్తుతం వీళ్ళు ఒకవేళ సస్పెన్షన్ ఇంకా ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఈ రోజు రాత్రికి వచ్చే అవకాశం ఉంది. సస్పెన్షన్ ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఏ బేస్ మీద వీళ్ళు సస్పెన్షన్ చేశారు, ఆ కేసు పూర్తిగా కేసు మీదే బేస్ చేసుకుని సస్పెన్షన్ వేటు వేశారని దానిపైన నిర్ధారించుకున్న తర్వాత ఒకవేళ కోర్టులు కానీ లేకపోతే క్యాట్ అనేది ఉంటుంది, ఐపీఎస్ అధికారులకి క్యాట్ అనేది ఒకటి ఉంటుంది, ఆ సంస్థకి అప్రోచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ ఉత్తర్వులు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు స్టెప్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ వీళ్ళు ఆల్రెడీ తప్పు చేశారని నిర్ధారించుకున్నారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు కాబట్టి పూర్తిగా కాదంబరి జత్వాన్ని ఇచ్చింది కాబట్టి వీళ్ళు చేశామని తెలిసిన తర్వాత ఒకవేళ క్యాట్ను ఆశ్రయించిన ఉపయోగం లేదనుకుంటే మాత్రం వీళ్ళు ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి వేటికి కొనసాగే అవకాశమే ఉంది. సచిన్. రాజేష్, అంటే ప్రస్తుతం సస్పెన్షన్ కు మాత్రమే పరిమితం అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా విచారణలో భాగంగా? పూర్తి స్థాయి విచారణ అయిన తర్వాత వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది, సస్పెన్షన్ అయితే వేస్తారు, తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ పూర్తయ్యి పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఐపీఎస్లు అయినా ఎవరైనా కానీ ఒక మహిళని ఇబ్బందులు గురి చేసినా ఇవన్నీ చేసినా వాళ్ళు శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా దానికి అనుగుణంగా ప్రస్తుతానికి సస్పెన్షన్ వేటే పడింది. ఫర్దర్ గా చర్యలు ఉంటాయా లేదనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో విచారణ పూర్తయిన తర్వాత ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు వేసింది. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక మలుపుకి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ చూస్తున్నారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు,
క్రాంతి రాణా, విశాల్ గున్నీలపై వేటు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాసేపటి క్రితమే ఐపీఎస్ సస్పెన్షన్ ఫైల్ మీద సంతకం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. డీజీపీ నివేదిక ఆధారంగా 3 అధికారులపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. జీవో నెంబర్లు 1590, 1591, 1592 విడుదల చేసింది ప్రభుత్వం. ఇప్పటికే సిఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులపై సస్పెన్షన్ వేటు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారంటూ జత్వానీ ఫిర్యాదు చేశారు. ఆ నేపథ్యంలో కంప్లైంట్ చేసిన తర్వాత ముఖ్యంగా ఇటు ముంబై నుంచి విజయవాడ చేరుకుని అధికారులకు సంబంధించి మాట్లాడిన సందర్భాన్ని చూసాం. దాదాపుగా 3-4 గంటల పాటు నిర్విరామంగా దీనికి సంబంధించి తనకు జరిగిన అంశాన్ని ఇటు పోలీసుల ముందు ఉంచారు నటి జత్వానీ. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కన్నీటి పర్యంతం అయ్యారు ఇదే అంశానికి సంబంధించి ఏం జరిగిందో చెబుతూ. ఆ తర్వాత కేసు విచారణ వేగవంతమైన తర్వాత తనకిచ్చిన కంప్లైంట్ కాపీ, అంటే జత్వానీ ఇచ్చిన కంప్లైంట్ కాపీకి సంబంధించి బేస్ చేసుకుని విచారణ ప్రారంభించారు పోలీసు ఉన్నతాధికారులు. ఈ కేసుని సమీక్షించారు. ఆ తర్వాత ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని విచారణ ప్రారంభించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ 3 ఐపీఎస్ అధికారుల మీద సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. ఇక్కడి అంశానికి సంబంధించి విచారణ వేగవంతం చేసే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతుంది. ఇక వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో పాటు 3 ఐపీఎస్ అధికారులపై ప్రధానంగా ఫిర్యాదు చేశారు నటి జత్వానీ.